రాజకీయవాదం. తిరుపతిలో నకిలీ మందుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా విలయతాండవం చేస్తుందని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. నకిలీ మందులు తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి డ్రగ్స్ మాఫియా పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని డ్రగ్స్ కంట్రోలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. బోగస్ కంపెనీలను సీజ్ చేయకుంటే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్య రక్షణ కోసం సిపిఐ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని సిపిఐ నారాయణ స్పష్టం చేశారు. ప్రజానీకానికి ప్రాణవాయువు లాంటిది వైద్యం, విద్య. ఈ రెండు పవిత్రమైంది. ఈ రెండు వ్యవస్థలు ప్రభుత్వమే ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెడికల్ విద్యని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు, సామాన్య విద్యని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. చివరికి మందులు కూడా వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు? అనేక కంపెనీలు వస్తున్నాయి, నకిలీ కంపెనీలు. ఆ నకిలీ కంపెనీలు ఉత్పత్తి చేసేటువంటి డ్రగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం అయితే అంత రేటుకి ఇవ్వలేరు. ఎవరు తక్కువ రేటుకి సప్లై చేస్తే వాళ్ళకే మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ చెప్పడం ద్వారా తక్కువ రేటుకి కోట్ చేస్తే నాశక మందులు వస్తాయి. నెయ్యి సప్లై చేసిన కానీ తిరుమలకి కొట్టేసిన చూడాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలి? ఏ కంపెనీ తయారు చేస్తా ఉందో అది డైరెక్ట్ గా పోవాలి, వాళ్ళ మందులు తిరిగి చేయాలి. అక్కడ సర్టిఫై చేసిన మందుల్ని వాళ్ళు సప్లై చేయాలి. అట్లా చేస్తేనే సాధ్యం అవుతుంది. అటు కాకుండా మీరు తక్కువ రేట్లకి ఇచ్చారు, మీకు ఇచ్చేసేయండి అంటే మెడికల్ మాఫియా వస్తూ ఉంది. ఆ మాఫియా ప్రకారం వాళ్ళు సప్లై చేస్తారు నకిలీ మందులు, దాన్ని అమ్మేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఏం తెలుసు? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళు మందు ఇస్తారు, మనం తింటారు. దీనికి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మీరు సర్టిఫై చేసి ఆ కంపెనీస్ వచ్చే మందులు తయారు చేయాలి. ఒకటి తక్కువ టెండర్స్ పేరుతోటి నాశక మందులు వస్తా ఉంటే దాన్ని కంట్రోల్ చేసేవారు. మీ 10 జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ మిషన్ ఉంది. మరి డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని బాగా భోంచేసి మిగిలిన రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఇదే పని ప్రతి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటాడు. అతను చేసే పని ఏంటంటే ఇట్లాంటి నకిలీ వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోవడం, కొంత పైకి ఇవ్వడం, కొంత ఆయన పెట్టుకోవడం. అరికట్టలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి అరికట్టాలి.